ఆ ఆదివారం అనంగానే ఆఫీసులకు సెలవులుంటాయి కాబట్టి ఇంట్లతోని ఉండాలనుకుంటారు చాలా మంది. వారం మొత్తం టెన్షన్ కుంటారు కాబట్టి ఇక ఒక్కనాడన్నా నిమ్మలంగుందాం, కడుపు నిండా ఇంత నీసుకూర తెచ్చుకొని తిందాం అనుకుంటారు. ఎందుకంటే హాలిడే అంటేనే పబ్లిక్ జాలిడేనాయ. మరి నిన్న మొన్నటి దాకా కిలోకు 280కెంచి 300 దానుకున్న కిలో కోడి కూర ఇప్పుడు సామాన్యుడి పొయ్యి మీద ఉడికే కాడికి వచ్చింది. అయితారం వస్తే అంగట్లకు పోవాలంటేనే బుగులు అయ్యేది ఉండే, ఏం కొనేటట్టు లేకపోయేది ఉండే, ఏం తినేటట్టు లేకపోయేది ఉండే. కూరగాయలన్నా తెచ్చుకుందామంటే కొనేటట్టు లేకుంటూ ఉండే, నీసు కూరన్నా తెచ్చుకుందామంటే దాని రేటింటే చెవుల్లో సీసం పోసినంత పని అయ్యేది ఉండే. గాని ఈ వారం జనంత తగ్గింది కోడి కూర ధర. ఇన్నొద్దులు పేదోని పొయ్యి మీద ఉన్న గిన్నెల ఉడకను అన్నట్టే ఉండేది కోడి కూర ఇంటింటికి తిరిగి మసాలా వాసన చూసి వచ్చింది ఇవాళ. అవు కిలో అడిటుగా 300 దానుకున్న కోడి కూర ఇప్పుడు పట్నంలో 220కెంచి 230 నడిమిట్లనే తిరిగింది. అది కూడా పైతోలు తీసేసి దొరికితేనే, అదే స్కిన్ లెస్ అన్నట్టు. ఇక స్కిన్ ఉంటే ఇక తక్కువనే. ఇక మన పాలి రాష్ట్రం ఏపీలో కూడా అంతే ఉన్నది. మన కాడికంటే ఇంకో 10 రూపాయల మందం ఎక్కువ అంతే. నీసు కూర ఒక్కటే కాదు, గుడ్లు కూడా రేటు తగ్గినట్టు చేసిన ఇచ్చారంతా. డజన్ గుడ్లకు రీటైల్ ధర కింద 70 రూపాయలకే ఇస్తున్నారట. అంటే 5.5కో గుడ్డు పడుతున్నది అన్నట్టు. ఇంకేముంది, ఇన్నొద్దులు నీసు కూరకు దూరంగా ఉన్న వాళ్ళంతా ఇయ్యాల ఇంకో కిలంతా ఎక్కువ తెచ్చుకొని గోలిచ్చినాల కావచ్చు ఇండ్లల్లా. మరి మామూలుగా ఉంటుందా మన తానా? అయితారం వస్తే ముక్కలేంది ముద్ద దిగనే దిగదాయే, సుక్కేస్తే ముక్క కావాలనాయే. ఖరీదు ఎంత నుండని గాని కుండల నీసు కూర ఉడకాల్సిందేనాయే అయితారం వస్తే మనోళ్లకు. కాకపోతే కిలో తినే కాడ అర్ధ కిలో తింటారు. గాని ఈ అయితారం నాడు గసవంటి తిప్పలేం లేదు కాబట్టి ఇక గట్టిగానే తెచ్చుకొని గోలిచ్చుకున్నాలే. బావలు బామార్తులు పొద్దుకాల ఒక్కడ కూడి సంపులు చంపినాల కావచ్చు ఇంత సుక్కేసుకుంటా. అట్టుంటది మరి మన తన అయితారం దావత అంటే.